Hello my dear friends and masters, welcome back to our channel వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకర్ణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మ అయిన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువునికి, పరమ గురుమండలంతటికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వర్తమాని భవ బుక్లో నుంచి ఈ జ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకుందాం మాస్టర్స్. అంటే మీ శరీరంలో పూర్తిగా వివరించడం ఎప్పుడు మీ ధ్యాసలో కొంత శరీరపు అంతర్శక్తి క్షేత్రంపై ఉండటం. అసలు చెప్పాలంటే లోపల నుంచి శరీరాన్ని భావించడం, శరీరపు ఎరుక మిమ్మల్ని వర్తమానం వైపు మళ్లిస్తుంది. ఈ క్షణంలోకి మిమ్మల్ని లాగేస్తుంది. ఎదురుచూపు యొక్క గూఢార్థం అంట. ఒక అద్దంలో వర్తమాన స్థితిని ఎదురుచూపుతో పోల్చవచ్చు. కొన్ని నీతి కథల్లో ఎదురుచూపు యొక్క అభినయాలు జీసస్ ఉపయోగించాడు. నేనింతకు ముందు చెప్పిన వర్తమానాన్ని వాయిదా వేసి మామూలుగా బుక్లో నుంచి ఈ జ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకునే కలతపరిచే విసిగించే ఎదురుచూపు కాదు ఇది. భవిష్యత్తులోని ఒక బిందువైన మీ ధ్యాసను కేంద్రీకరించి ప్రస్తుతాన్ని కావలసిన దాన్ని లేకుంటే అది దక్కకుండా చేసే ఒక అవాంఛిత అవరోధంగా మీరు పరిగణిస్తే ఎదురుచూపు కాదు, అది మీ పూర్తి జాగరూకతను చురుకుదనాన్ని కోరే శ్రేష్టమైన వేరొక్కపు ఎదురుచూపు ఒకటి ఉంది. ఏ క్షణాన్నైనా ఏదో జరగవచ్చు. మీరు ఖచ్చితంగా మేల్కొనకపోతే గాఢమైన నిశ్శబ్దంలో లేకుంటే దాన్ని కోల్పోతారు. ఈ రకమైన ఎదురుచూపు గురించి జీసస్ మాట్లాడతారు. ఆ స్థితిలో మీ పూర్తి ధ్యాసంతా ఈ క్షణంలోనే ఉంటుంది. పగటి కలలకు, ఆలోచనలకు గుర్తు చేసుకోవడానికి, ఆపేక్షించడానికి ఏమీ మిగలదు. అందులో కుమారుడి స్థితి ముందు భయము ఉండదు. ఎలా ఉందో అలాగే వర్తమానం కానీ అలాగే ఉన్న గాని అలాగే లేదు. దానికి లోతైన పరిమాణం మమేకమై ఉంటారు. కథ స్థితిలో భూత భవిష్యత్తులో సంపూర్ణ చైతన్య రాహిత్యం ఇష్టమైతే ఇక అక్కడ సంపూర్ణ దుష్టతల ద్వారా చైతన్యపు సంపూర్ణత వరకు ఉన్న ప్రయాణాన్ని వివరిస్తుంది. మనసు గమనిస్తూ వర్తమానం అవ్వటం యొక్క లోతైన విశాలమైన విశిష్టత ఇప్పుడు మీరు చూడగలుగుతున్నారు. మీరు మనసును గమనిస్తున్నప్పుడల్లా మానసిక ఆకర్షణల నుంచి చైతన్యాన్ని తీస్తారు. అప్పుడు మన మనసు గమనించేదానిగా సాక్షిగా అవుతుంది. పర్యవసానంగా గమనించే యజమాని వస్తాడు. స్వచ్ఛమైన చైతన్యం బలిష్టమవుతుంది. మానసిక ఆకార రూపాలు బలీనమవుతాయి. మనసును గమనించడం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు విశ్వం విశిష్టత గల సత్యమైన సంఘటనలకు వ్యక్తిగతం చేస్తున్నాము. ఈ వెలిగించేందుకు వర్తమానం చేస్తున్నాము. మీ ద్వారా చైతన్యం రూపంలో పోల్చుకునే స్వప్నం నుంచి మేల్కొంటూ
రూపం నుండి తనకు తాను బయటకి వస్తుంది. ఇది ముందుగానే సూచించబడిన కాలానుక్రమసారంగా నిర్లక్ష్యించబడిన సంఘటన. బహుశా ఇంకా ఆడవారి గురించి జీసస్ చెప్పారు. ఈ ఐదుగురి వ్యతిరేకంగా సరిపడ్డ నూనె చైతన్యంతో ఉండే ప్రపంచమంతా అంటారు. మానసిక రూపాలలో ఐదుగురు వివేకవంతులైన ఆడవారు నిలబడతారు. చైతన్యం మనం అనుకునే స్వచ్ఛమైన లేదా దివ్య చైతన్యంగా లేదా వాస్తవంగా రాసిన ఇప్పటికే కొంతమంది నీతి కథ సారం కొంతమంది వ్యక్తుల్లో కనుక ఈ త్వరలో మరింత పెద్ద మొత్తంలో ఇది జరగవచ్చునని ఉద్దేశించబడింది. చొచ్చుబడ్డాయి. అనంతరం జరుగుతుందనే వివరణల వాస్తవ అర్థం పూర్తిగా మరుగైంది. ప్రపంచం గుర్తించి బిగబడి ఉన్న మానసిక కాలంతం గురించే ఈ సామెతలు వివరిస్తాయి అని అహంపూరితమైన సమయంలో వాళ్ళు మార్పును సరికొత్త చైతన్యపు స్థితిలో అది వాళ్ళను ధ్వంసం జీవిత అయోమయాన్ని, జీవిత సంభవాన్ని సూచిస్తాయి. ఘర్షణను, వ్యాధులను, బాధలను, మీ వాస్తవంలోని స్థిరత్వం నుంచి అందం ఉదయిస్తుంది. ప్రశ్న, ఇప్పుడు మీరు వివరించింది నేను మీరు వివరించింది నేను మనసు ఈ గ్రహాన్ని ఆవరించి ఉన్నప్పుడు కొన్ని క్షణాల పాటు అప్పుడప్పుడు అనుభవిస్తుంటాను. అపాయకరమైన, విషాదకరమైన వెర్రి జీవ నమూనా, క్షణకాలపు పూర్తి వెర్రి జీవ మానవ చైతన్యం మారకుండా ఉంటే ఈ గ్రహం పైన ఏమి జరుగుతుందనుకుంటున్నారు? జవాబు, ఇప్పటికే చాలా మంది మానవులకు వాళ్ళ మనసుల నుంచి దొరికే ఏకైక విరామం అప్పుడప్పుడు ఆలోచన అడుగున చైతన్యం స్థాయికి మళ్ళీ వచ్చి పోవడమే. అందరూ ప్రతి రాత్రి నిద్రలో ఇదే చేస్తూనే ఉంటారు. కానీ ఇది కొంతవరకు ఎన్నోసార్లు కామము, మాదక ద్రవ్యాలు, మత్తు పానీయాలు ద్వారా కూడా అధికమైన మానసిక చర్యను అణిచివేయవచ్చు. విపరీతమైన మోతాదులో సేవించబడే మత్తు పానీయాలు, నెమ్మదిపరిచే మందులు, చట్ట విరుద్ధమైన మత్తు పదార్థాలు, నిస్పృహను పారదోలే మందులు కనుక లేకపోయింటే ఉన్నదాని కన్నా మరింత రెట్టింపు పాటలను స్పష్టంగా మానవ మనసు వెలితనం ఉండేది. ఈ మత్తు పదార్థాలని కనుక లేకుండా చేస్తే జనాల్లో చాలా భాగం తమకు తాము ఇతరులకు కూడా అపాయకరంగా తయారవ్వరని నా నమ్మకం. అయితే ఇవి మిమ్మల్ని ప్రతికూల చర్యలో ఇరుక్కుపోయేలా చేస్తాయి. వీటి విపరీతమైన వాడకం పాత సామూహిక నిర్మాణాల నిర్మూలన, పేరు పెట్టలేనిది, వర్ణించలేనిదైన ఏదో ఒక లోతైన అంతర్గత పవిత్రమైన చేసిన అది ఉన్నతమైన చైతన్యం ఆహ్వానపు అవకాశతను వాయిదా వేస్తుంది. వాటిని వాడే వారికి వాళ్ళ మనసులు రోజు పెట్టే హింస నుంచి తాత్కాలిక విశ్రాంతి దొరుకుతుందేమో కానీ నిజమైన విముక్తిని పొందేందుకు ఆలోచనకు మించి ఎదుగుటకు అవసరమైన చైతన్యపు ప్రత్యక్షతను కలిగి ఉండేందుకు అది వారిని అడ్డగిస్తుంది. మనసు కాస్త క్రింది చైతన్య స్థితికి దిగజారటం అంటే మన ప్రత్యక్షపు క్షణాలను అనుభవిస్తున్నప్పుడు కొంత సమయం ఆలోచన రహిత స్థితిలో ఉన్నట్లు గ్రహించి ఉండరు.
ఇలా ఎందుకంటే ఆ స్థితికి ఆలోచన ప్రవాహానికి మధ్య విరామం చాలా తక్కువ. మళ్ళీ మనసు తిరిగి వచ్చే లోపు కొద్ది క్షణాలు మాత్రమే మానవ జాతి సటోరి ఉండాలి. కానీ అది అక్కడ తర్వాతి స్థాయికి వెళ్లాల్సిందే. విశ్వం అంతటా చైతన్యం కోటాను కోట్ల రూపాలలో పరిణామం చెందుతుంది కనుక ఇప్పుడు మనం సాధించలేక పోయిన ప్రత్యక్షమైన నైపుణ్యంలో అదేమంత పెద్దగా అనిపించుకునే విషయం మేమీ కాదు. చైతన్యంలోని ఏ లాభము ఎప్పుడు వృధా పోదు కనుక అది మామూలుగా మరొక రూపం ద్వారా తనను తాను వ్యక్తపరుచుకుంటుంది. కానీ నేనిప్పుడు మాట్లాడటం, మీరు వినటం లేక చూడటం అనేది ఒక నవ్య చైతన్యం ఈ భూమిపై అడుగు పెట్టి నిలబడుతుంది అన్నదానికి స్పష్టమైన సంకేతం. ఇందులో వ్యక్తిగతమైనది ఏదీ లేదు. నేను మీకు బోధించట్లేదు, మీరే చైతన్యం మిమ్మల్ని మీరే వింటున్నారు. అయినా తూర్పు విదేశాల్లో ఒక్క సామెత ఉంది, బోధకుడు బోధించబడిన వారు ఇతరులు కలిసి బోధించడానికి సృష్టిస్తారు. ఏ విధంగానైనా పదాలు వాటికవే ఆశ్చర్యకరమైనవి కావు, అవి సత్యం కావు, దాన్ని సూచించేవి మాత్రమే. నేను ప్రత్యక్షత నుంచి మాట్లాడుతున్నాను. అలా మాట్లాడేటప్పుడు మీరు నన్ను ఆ స్థితిలోకి వచ్చి కలిసే అవకాశం ఎంతైనా ఉంది. నేను ఉపయోగించే ప్రతి పదానికి చరిత్ర ఉండవచ్చు అని భాషలు ప్రకృతి అందం గతం నుంచే తెలియదు. గతం నుండే పువ్వుని వాళ్ళు వచ్చినవి కనుక. కానీ ఇప్పుడు నేను మీతో మాట్లాడే పదాలు కేవలం పదాలుగా వాటి అర్థాలను వివరించడమే కాకుండా ప్రత్యక్షతలోని అమితమైన శక్తి లేనందువల్ల వాళ్ళు పౌనపుణ్యాన్ని మోస్తున్నాయి. ప్రత్యక్షతను మరింత అధికంగా మోసేది నిశ్శబ్దం కనుక మీరిది చదువుతున్నారు లేక నా మాటలు వింటున్నా పదాల మధ్య వెనకాల గల నిశ్శబ్దాన్ని తెలుసుకోండి. ఆ విరామాలను తెలుసుకోండి. మీరెక్కడున్నా సరే నిశ్శబ్దాన్ని వినడం అనేది ప్రత్యక్షమయ్యేందుకు సూటైన మార్గము. క్షణమైన వాళ్ళు చప్పుళ్ళైనా సరే ఆ శబ్దాల మధ్యలోనూ వెలుపల ఎప్పుడు కొంత నిశ్శబ్దంతా ఉంటుంది. నిశ్శబ్దాన్ని వినడం అనేది మీలో నిశ్చలతను ప్రశాంతతను వెంటనే సృష్టిస్తుంది. మీలోని ప్రశాంతతనే బాహ్య నిశ్శబ్దాన్ని గ్రహించగలదు. ఆలోచన రూపాల నుంచి విముక్తి పొందిన చైతన్యం కన్నా, అంటే ప్రత్యక్షత కన్నా వేరే నిశ్చలత ఏముంటుంది? మనం మాట్లాడుకుంటున్న దాన్ని ఏ నాగరికత కూడా సజీవ గ్రహింపు ఇదే. ఎప్పుడు క్రీస్తు మీ దివ్య ప్రత్యక్ష స్వచ్ఛమైన చైతన్యాన్ని ఏ ఒక్క పదానికి అంటుకోవద్దు. మీకు మరింత అర్థవంతంగా అనిపిస్తే ప్రత్యక్షతకు బదులుగా క్రీస్తును మీరు పెట్టుకోవచ్చు. క్రీస్తే మీ దివ్యత్వము. మరి మీ ఆత్మని కొన్నిసార్లు తూర్పు దేశాలలో పిలువబడుతున్న క్రీస్తు ప్రత్యక్షతకు గల ఏకైక భేదం ఏమిటంటే, ప్రత్యక్షత అంటే చైతన్యం తనపై తాను చాలా బాగుంది చైతన్యవంతమైనట్లు లేదా ఆత్మ జ్ఞానాన్ని సంతరించుకున్న మీ అంతర్గత దివ్యత్వానికి సంబంధించింది. మీరు దాన్ని ఎరిగి ఉన్నా లేకున్నా ఇక ప్రయత్నము ఇక ప్రత్యక్షత అంటే మీ మేల్కొన్న దివ్యత్వము లేక దైవము. క్రీస్తులో భూత భవిష్యత్తులు లేవని మీరు గ్రహిస్తే చాలు. చాలా వరకు
అంతిమ క్రీస్తుపై ఉన్న మార్పైన అసత్యపు ఉనికి నమ్మకాలు ఇంకా పూర్తి అనేక కాకుండా అనేక ఎదుగుతున్న అపార్థాలు క్రమంలో ఉన్నట్లుగా మీరు చెప్పిన దాని అర్థం అని స్పష్టమవుతాయి. క్రీస్తు ఉండేవాడు మరి ఇక ఉంటాడు ఇంకా ఉంటాడు అనే పదాలు పరస్పర విరుద్ధమైనవి. జీసస్ ఉండేవాడు, ఆయన 2000 సంవత్సరాల క్రిందటి మనిషి. తన సత్య ప్రకృతి అయిన దివ్య ప్రత్యక్షతను ఎరిగి గ్రహించిన వాడు కనుక ఆయన ఇలా అన్నాడు, అబ్రహాంకు ముందే జీవిస్తున్న అబ్రహాముకు ముందే నేనున్నాను. భగవంతుడు అబ్రహాం పుట్టక ముందే నేను రాజ్యంలో అంటే పుట్టేవాడిని అని ఆయన అనలేదు. అలా అని ఉంటే ఆయన ఇంకా కాల పరిణామంలో ఉన్నట్లు రూపాలతో పోల్చుకున్నట్లుగా అర్థం వచ్చేది. భూతకాలాలలో మొదలయ్యే వాక్యాల్లో నేను ఉన్నాను అనే పదాల వాడుక అది అతి వేగమైన మార్పును అశాశ్వతమైన పరిణామంలో అశాశ్వతమైన మార్పులో పరిణామమైన సాగకపోవడానికి సూచిస్తుంది. అతి గొప్ప గంభీరమైన జెన్ వంటి వివరణ బహు విషకరమైన ఆలోచన ద్వారా కాకుండా జీసస్ ప్రత్యక్షత మరియు ఆత్మ సంభావ్యతల అర్థాల్ని సూటిగా తెలియజేసేందుకు ప్రయత్నించాడు. ఆయన కాలం పాలించే చైతన్యపు పరిణామాన్ని మించి కాలం లేని రాజ్యంలోకి వెళ్ళాడు. శాశ్వతపు పరిమాణము ఈ ప్రపంచంలోకి వచ్చింది. శాశ్వతం అంటే అనంతమైన కాలం అని కాదు. అది అర్థం కాలేమీ లేకపోవటం. ఆ విధంగా జీసస్ అనే ఆయన క్రీస్తు అయ్యాడు. స్వచ్ఛమైన చైతన్యానికి వాహకంగా ఇంకా బైబిల్లో భగవంతుని ఏమిటి, ఉండేవాడిని, నేనెప్పుడు ఉంటాను అని భగవంతుడు చెప్పాడా? లేదు. అది భూత భవిష్యత్తులకు వాస్తవాన్నిచ్చేది. భగవంతుడు ఇలా అన్నాడు, నేను అనేది నేనే. రూపాలను, ఆలోచన రూపాలను, భౌతిక రూపాలను సంతరించుకుంటే ప్రపంచం కాలం లేదు, కేవలం ప్రత్యక్షత. కోట్ల కొద్ది క్రీస్తు యొక్క రెండవ రాక అనేది మానవ చైతన్యపు మార్పు, కాలం నుంచి ప్రత్యక్షతకు మార్పు, ఆలోచనల నుంచి స్వచ్ఛమైన చైతన్యానికి అంతేకాని ఏ పురుషుడి మరి స్త్రీ యొక్క రాక కోసం కాదు. క్రీస్తు కనుక రేపు బాహ్యమైన రూపంలో వస్తే అతను కాని ఆమె కాని మీతో ఇలా కాకుండా ఇంకేమి చెప్పారు? నేనే సత్యాన్ని, నేను దివ్య ప్రత్యక్షతను, నేను శాశ్వతమైన జీవాన్ని, నేను మీలో ఉన్నాను, నేనిక్కడ ఉన్నాను, నేను ఈ క్షణాన్ని. వాళ్ళు ఈ ప్రపంచాన్ని ఒక్క లీలగా చూస్తారు. భగవంతుడు ఆడుతున్న ఒక్క దివ్యమైన ఆట. ఈ ఆటలో స్పష్టంగా క్రీస్తుని ఇప్పుడు వ్యక్తీకరించుకోవద్దు, క్రీస్తుని రూపంలో పోల్చవద్దు. అవతారాలు, దివ్య మతాలు, జ్ఞానం పొందిన గురువుల బహు తక్కువ యథార్థమైన వారు, విశేషమైన వ్యక్తులు కారు. ఎత్తి పట్టుకొని సమర్పించి పోషించడానికి అబద్ధములు నేను లేని వారు, చాలా సామాన్యులు, సాధారణమైన వారిని మీరు చాలా హీనంగా చూస్తారు, లేక వారిని చూడలేని వారిని
చూడనే చూడరు. క్రూరమా, మీరు ఒక్క క్రూర జ్ఞానం పొందిన విషాదమా, గురువు ప్రతి దగ్గరకు రూపానికి ఒక భిన్న ఆకర్షించబడితే పోలికను మీరు దానికి కారణం ఇంకొకరి ప్రత్యక్షతను గుర్తించడానికి అమరినప్పుడే సరిపడ్డ ప్రత్యక్షత మీలో చైతన్యమే ఉండి ఉండటమే. దైవత్వమని జీసస్ ని గాని బుద్ధుడిని కాని గుర్తించేవారు చాలా మంది ఉన్నారు. అలాగే అసత్యమైన గురువులకు ఆకర్షించబడిన మీ అక్వేరియంలో ఒక చేప పుట్టి ఆకర్షించబడిన వారెందరో ఉన్నారు. ఇప్పుడు ఉంటున్నారు కొద్దిపాటి అహం గలవారు మరింత అహంకారపూరితులైన వారి పట్ల ఆకర్షితులవుతారు. చీకటి వెలుగుని గుర్తించలేదు, వెలుగు మాత్రమే వెలుగుని గుర్తించగలదు. కనుక వెలుగు మీ బయట ఉందని గుర్తిస్తే క్రీస్తు భగవంతుని అయిందంటే ఏమీ లేని చోట మీరొక్క భిన్నమైన చైతన్యాన్ని ఊహించరు. పునర్జన్మ అయితే మరి మీరెవరు? ఏ రకమైన ప్రత్యక్షత అయినా రూపంలో గుర్తింపు రూపంలో పోలికే అహం అంటే మరి ఎలాంటి రూపవేషం వేసుకున్నా సరే మాస్టర్ యొక్క ప్రత్యక్షతను నామ రూపాలు లేని మీలోని మీ సొంత గుర్తింపును ప్రతిబింబించేలా మరింత అద్భుతంగా మీ ప్రస్తుతమయ్యేలా ప్రస్ఫుటమయ్యేలా ఉపయోగించుకోండి. వెంటనే ప్రత్యక్షతలో నాది లేదా నీది అనేదే లేదని గ్రహిస్తారు. ప్రత్యక్షత అనేది ఒక్కటే. మీ ప్రత్యక్షత కాంతిని మరింత ప్రకాశింపజేస్తుంది. సామూహిక చర్య కూడా సహాయపడుతుంది. ప్రత్యక్ష స్థితిలో ఉన్న ఒక్క సామూహికంలోని వారు కలిస్తే గొప్ప ప్రకాశవంతమైన సామూహిక శక్తి క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తారు. అది సమూహంలోని ప్రతి ఒక్కరి ప్రత్యక్షత స్థితి అహంపూరిత పరిమాణాన్ని పెంచడమే కాకుండా ప్రస్తుత స్థితి అయిన ప్రతికూల చర్య ఏర్పడుతుంది. మనసు ఆధిక్యత నుంచి మనసు ఆధిక్యత నుండి సామూహిక మానవ చైతన్యానికి మరల్చి ముక్తి కలిగించేందుకు సహాయపడుతుంది. ఇది ప్రత్యక్ష స్థితి మరింత ఎక్కువగా ప్రతి ఒక్కరికి సన్నిహితమయ్యేలా చేస్తుంది. అయినా ఒత్తిడి బలవంతంగా చైతన్యాన్ని సామూహికంలో కనీసం ఒక్కరైనా అందులో పూర్తిగా నిమగ్నులై ఉండి ఆ స్థితి యొక్క శక్తి మేల్కొనేలా చేస్తుంది. అది తిరిగి ఆత్మజ్ఞానాన్ని తప్ప ఆత్మజ్ఞానాన్ని పొందుతుంది. కానీ అది దాన్ని కోల్పోయిన దానికంటే ఎంతో గాఢ స్థాయిలో ఉంటుంది. ఈ ప్రక్రియను జీసస్ ఆయన సామెతలో ధ్వంసం చేయగలదు. తండ్రి అమూల్యమైనదైన వదిలి పారిపోదు. మీరు ధనాన్నంతా ఖర్చు చేసి అంతా కోల్పోయిన తర్వాత దుఃఖంతో బలవంతంగా తిరిగి ఇంటికి చేరిన కుమారుడి కథ ద్వారా వివరించారు. అలా సమయంలో మీరు తండ్రి ప్రత్యక్షత యొక్క అర్థాన్ని మునుపటి కన్నా మరింతగా తనను ప్రేమిస్తాడు. Thank you so much. ఈ వర్తమాన క్షణానికి నా యొక్క చైతన్యానికి నా స్వయానికి అనంత కోటి ప్రణామాలు. Thank you so much. ఈ వర్తమాన క్షణంలో నా ఈశ్వ చైతన్యానికి నా స్వయానికి